లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం. వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైనా ఆకాశం వైపు చూశారా? చినుకులు పడుతుంటే పిచ్చుకులు, కాకులు, చిలుకలు అన్నీ చెట్ల కొమ్మల కింద, ఇంటి కప్పుల కింద దాక్కోవడానికి పరుగులు తీస్తుంటాయి. వాటికి వర్షమంటే భయం, తడిసిపోతామేమో అన్న ఆందోళన. కాని సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఒకే ఒక్క పక్షి మాత్రం మేఘాల వైపు దూసుకెళ్తూ ఉంటుంది. అది వర్షం నుంచి పారిపోదు, అసలు వర్షమే తనను తాకలేని ఎత్తుకు మేఘాలపైకి వెళ్ళిపోతుంది. కింద ప్రపంచం మొత్తం తడిసి ముద్దవుతుంటే అది మాత్రం సూర్యుడి వెలుగులో దర్జాగా విహరిస్తూ ఉంటుంది. అదే ఈగల్, గద్ద, పక్షులకు రాజు. ఈగల్ మైండ్ సెట్ అంటే కేవలం ఎత్తులో ఎగరడం మాత్రమే కాదు, సమస్యను చూసే విధానం, ఆ సమస్యను అవకాశంగా మార్చుకునే తత్వం. ఈ రోజు మనం ఆ ఈగల్ జీవితం నుంచి, దాని ఆలోచనా విధానం నుంచి మనిషి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో, అవి మన బ్రతుకును ఎలా మారుస్తాయో చాలా లోతుగా విశ్లేషించుకుందాం. ఈగల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అత్యంత శక్తివంతమైన పాఠం ఒంటరితనం మరియు ఎత్తు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈగల్స్ ఎప్పుడూ గుంపులుగా ఎగరవు. పిచుకులు గుంపుగా ఉంటాయి, గొర్రెలు మందగా వెళతాయి. కాని ఈగల్ మాత్రం ఒంటరిగా ఆకాశాన్ని శాసిస్తుంది. దీని అర్థం మనం అందరినీ వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోవాలని కాదు. దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటంటే, నువ్వు ఎదగాలి అనుకున్నప్పుడు, నీ ఆలోచనలు ఉన్నతంగా ఉన్నప్పుడు, సామాన్యమైన ఆలోచనలు ఉన్నవాళ్లతో నువ్వు కలవలేవు. నీ లక్ష్యం ఆకాశమైతే, నేలమీద గింజలు ఏరుకునేవాళ్లతో స్నేహం చేస్తే నువ్వు ఎప్పటికీ ఎగరలేవు. ఈగల్కి తెలుసు, తనతో పాటు ఎగిరే సత్తా కేవలం ఇంకొక ఈగల్కి మాత్రమే ఉంటుంది అని. అందుకే అది పిచ్చుకులతో టైం వేస్ట్ చేసుకోదు. మనిషి జీవితంలో కూడా అంతే. నీ డ్రీమ్స్ పెద్దవి అయినప్పుడు నీ పక్కన ఉండేవాళ్ల సంఖ్య తగ్గిపోతుంది. జనం నిన్ను, వీడికి పొగరు, వీడు ఎవరితో కలవడు అని అంటారు. కాని గుర్తుపెట్టుకో, శిఖరాగ్రం మీద ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ఉండేది కింద మాత్రమే. ఈగల్ మైండ్ సెట్ అంటే, నీ ప్రమాణాలను తగ్గించుకోకుండా నీలాంటి ఆశయం ఉన్నవాళ్లకోసం వెతకడం, లేదా ఒంటరిగానైనా సరే గమ్యం వైపు సాగిపోవడం. ఒంటరితనం బలహీనత కాదు, అది బలవంతుడి లక్షణం. రెండవది విషన్. ఒక ఈగల్కి ఉండే కంటిచూపు ఎంత పదునుగా ఉంటుంది అంటే, అది 5 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్నా సరే కింద గడ్డిలో కదులుతున్న చిన్న కుందేలుని కూడా స్పష్టంగా చూడగలదు. అంత ఎత్తునుంచి చూస్తున్నప్పుడు దానికి వేల రకాల చెట్లు కనిపిస్తాయి, కార్లు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు. కాని దాని ఫోకస్ మాత్రం కేవలం తన ఆహారం మీద మాత్రమే ఉంటుంది. అనవసరమైన విషయాలను అది చూడదు, పట్టించుకోదు. మన జీవితంలో మనం ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఫోకస్ లేకపోవడం. మనమొక పని మొదలు పెడతాం, కాని పక్కవాడేదో అన్నాడనో, సోషల్ మీడియాలో ఏదో చూశామనో మన దృష్టిని మార్చుకుంటాం. ఈగల్ నుంచి మనం నేర్చుకోవలసింది ఇదే. నీ లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా సరే, నీ చుట్టూ ఎన్ని ఆకర్షణలున్నా సరే, నీ కళ్ళు మాత్రం గమ్యం మీద లాకై ఉండాలి. ఎప్పటివరకు అంటే, ఆ గమ్యాన్ని నీ కాళ్లతో పట్టుకునే వరకు. ఈగల్ వేటకి వెళ్ళినప్పుడు గమనించండి, అది పదే పదే దిశను మార్చదు. టార్గెట్ ఫిక్స్ అయ్యాక అది రాకెట్లా దూసుకెళ్తుంది. ఆ ఏకాగ్రతే దాని విజయరహస్యం. మనిషికి కూడా కావాల్సింది అదే లేజర్ షార్ప్ ఫోకస్. మూడవది తుఫానును వాడుకోవడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సాధారణంగా గాలి బలంగా వీస్తున్నప్పుడు మిగతా పక్షులు భయపడి చెట్ల కొమ్మల్లో దాక్కుంటాయి. కాని ఈగల్ మాత్రం తుఫానుని ప్రేమిస్తుంది. గాలి వేగం పెరిగినప్పుడు ఈగల్ తన రెక్కలను కొట్టడం మానేసి ఆ గాలి ప్రవాహానికి తన రెక్కలను అప్పగించేస్తుంది. ఆ గాలి ఒత్తిడిని వాడుకుని అది మరింత ఎత్తుకు, ఏమాత్రం శ్రమ లేకుండా పైకి లేస్తుంది. అంటే మిగతా వాళ్లకి ఏది సమస్యగా మారిందో ఈగల్కి అదే ఒక అవకాశంగా మారుతుంది. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, మనల్ని విమర్శించేవాళ్లు పెరిగినప్పుడు మనం కుంగిపోకూడదు. ఆ ఒత్తిడిని, ఆ విమర్శలను ఇంధనంగా మార్చుకోవాలి. నిన్ను కిందకి లాగాలి అని చూస్తున్న ఆ గాలిని వాడుకుని నువ్వు మరింత పైకి ఎగరాలి. కష్టాలు నిన్ను ఆపడానికి రాలేదు, నీలోని శక్తిని బయటకు తీయడానికి వచ్చాయి. సమస్యను చూసి భయపడేవాడు సామాన్యుడు, సమస్యను నిచ్చెనగా మార్చుకునేవాడు ఈగల్ మైండ్ సెట్ ఉన్నవాడు. నాలుగవది మరియు మన నిత్య జీవితానికి చాలా అవసరమైన పాఠం కాకితో యుద్ధం. ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఈగల్ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఒక్కోసారి కాకి వచ్చి ఈగల్ వీపుమీద కూర్చుని దాని మెడను పొడుస్తూ విసిగిస్తూ ఉంటుంది. కాకి చాలా చిన్న పక్షి. ఈగల్ తలుచుకుంటే ఒక్క దెబ్బతో దాని చంపేయగలదు. కాని ఈగల్ ఆ పని చెయ్యదు. కాకితో గొడవపడదు, వెనక్కి తిరిగి దాన్ని పొడవదు, కనీసం అరవదు కూడా. మరి ఏం చేస్తుంది? ఈగల్ నిశ్శబ్దంగా తన రెక్కలు విప్పి ఇంకా ఎత్తుకు ఎగరడం మొదలుపెడుతుంది. ఈగల్ పైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాకికి అంత ఎత్తులో ఊపిరాడదు. దాంతో కాకి దానంతటా అదే సొమ్మసిల్లి కింద పడిపోతుంది. మిత్రమా, మన జీవితంలో కూడా ఈ కాకులు చాలా ఉంటాయి. మనల్ని విమర్శించేవాళ్లు,
మన గురించి లేనిపోని పుకార్లు పుట్టించేవాళ్లు, మన టైం వేస్ట్ చేసేవాళ్లు, మనల్ని రెచ్చగొట్టేవాళ్లు, వీళ్ళందరూ కాకుల్లాంటివాళ్లు. వాళ్లతో నువ్వు గొడవ పడ్డావు అంటే నువ్వు కూడా వాళ్ల స్థాయికి దిగజారిపోయావు అనర్థం. నీ శక్తిని, సమయాన్ని వాళ్లతో వాదించడానికి ఖర్చు చేయకు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీ ఎత్తుని పెంచుకో. నువ్వు సక్సెస్లో, జ్ఞానంలో, సంపదలో, వ్యక్తిత్వంలో ఇంకా పైకి ఎదుగు. నువ్వు ఎదుగుతున్న కొద్దీ నిన్ను విమర్శించేవాళ్లకి ఊపిరాడదు, వాళ్లే రాలిపోతారు. నీ ప్రగతే నీ శత్రువుకి అసలైన సమాధానం. సైలెన్స్ అండ్ సక్సెస్ మైనస్. ఇదే ఈగల్ స్ట్రాటజీ. 5వది, ఫ్రెష్నెస్. ఈగల్ ఎప్పుడూ చనిపోయిన జంతువులను తినదు. రాబందులు చనిపోయిన వాటికోసం వెతుకుతాయి, కాని ఈగల్ మాత్రం తను స్వయంగా వేటాడిన తాజా ఆహారాన్ని మాత్రమే తింటుంది. దీని అర్థం ఏంటంటే ఈగల్ గతం మీద ఆధారపడదు. పాత విజయాలను, పాత కీర్తిని తలుచుకుని బ్రతకదు. ఈ రోజు ఆకలి తీరాలంటే ఈ రోజే వేటాడాలి. చాలామంది మనుషులు, మా తాతలు అలా ఉండేవారు, నేను కాలేజీలో టాపర్ని, నేను 10 ఏళ్ల క్రితం అది సాధించాను అని గతం గురించి గొప్పలు చెప్పుకుంటూ అక్కడే ఆగిపోతారు. కాని జీవితం అనేది వర్తమానం. నిన్న నువ్వు గెలిచి ఉండొచ్చు, కాని ఈ రోజు మళ్లీ 0 నుంచే మొదలుపెట్టాలి. ప్రతిరోజూ కొత్త యుద్ధమే, ప్రతిరోజూ కొత్త వేట ఉండాలి. ఎవరైతే గతాన్ని మోసుకుంటూ తిరుగుతారో వాళ్లు రాబందులు లాంటివాళ్లు. ఎవరైతే ప్రతిరోజూ కొత్త లక్ష్యాలను వేటాడతారో వాళ్లు ఈగల్స్. నీమీద నీకు నమ్మకం ఉండాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదో, పాతకీర్తి మీదో బ్రతకకూడదు. ఈగల్ తన పిల్లలకు నేర్పించే పాఠం కూడా చాలా కఠినంగా ఉంటుంది. పిల్లలు ఎగరడం నేర్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తల్లి ఈగల్ గూడులో ఉన్న మెత్తటి గడ్డిని, ఈకలను తీసేస్తుంది. గూడులో ఉన్న ముళ్ళు పిల్లలకు గుచ్చుకుంటాయి. ఆ నొప్పి భరించలేక పిల్లలు గూడులోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు తల్లి వాటిని ఆకాశం నుంచి కిందకి జారవిడుస్తుంది. కింద పడిపోతామన్న భయంతో అవి రెక్కలు విప్పడం నేర్చుకుంటాయి. అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నంతకాలం ఎవరూ ఎదగలేరు. కంఫర్ట్ జోన్లో ముళ్ళు గుచ్చుకుంటేనే మనం బయటకు వచ్చి ఎగరడం మొదలుపెడతాం. ఈరోజు నీకు కష్టాలు ఉన్నాయంటే జీవితం నీ గూడులో ఉన్న గడ్డిని తీసేసింది అని అర్థం. నిన్ను ఎగించడానికి ప్రకృతి చేస్తున్న ప్రయత్నమది. చివరగా ఈగల్కి తన శక్తి మీద ఎంత నమ్మకం ఉంటుందో తన జాగ్రత్త మీద కూడా అంతే స్పృహ ఉంటుంది. ఎంత ఎత్తులో ఉన్నా తన కళ్ళు ఎప్పుడూ ప్రమాదాలను, అవకాశాలను గమనిస్తూనే ఉంటాయి. మనిషికి కూడా ఈ లక్షణం ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే మనమిప్పుడు అడవిలో లేము, కాని డిజిటల్ అడవిలో బ్రతుకుతున్నాం. ఇక్కడ కూడా మనల్ని వేటాడే రాబందులు, కాకులు వేరే రూపంలో ఉన్నాయి. ముఖ్యంగా మన లైఫ్ లాజిక్ సబ్స్క్రైబర్స్కి మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికీ నాదొక చిన్న హెచ్చరిక. ఈగల్కి ఉన్నంత షార్ప్ విజన్, నిశిత పరిశీలన మీకు కూడా ఉండాలి. ఈ రోజుల్లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీకు తెలియకుండానే మీ ఫోన్లోకి వైరస్ రావచ్చు, లేదా ఎవరో లింక్ పంపి మీ డబ్బులు కొట్టేయొచ్చు. నాకేం కాదులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఈగల్ ఎలా అయితే ప్రతి చిన్న కదలికను గమనిస్తుందో మీరు కూడా మీ బ్యాంక్ మెసేజ్లను, ఫోన్లో వచ్చే అనవసరమైన లింక్లను గమనిస్తూ ఉండాలి. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగినా, లాటరీ తగిలింది అని చెప్పినా వెంటనే నమ్మకండి. మీ కష్టార్జితం పరుల పాలు కాకుండా చూసుకోవడం కూడా ఒక తెలివైన ఈగల్ లక్షణమే. వేటాడటం ఎంత ముఖ్యమో వేటగాడి వలలో పడకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. డిజిటల్ అరెస్ట్లని, ఫేక్ కాల్సని సమాజంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. తెలివిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. కళ్ళు తెరిచి చూడడమే కాదు, మనసు పెట్టి ఆలోచించడం కూడా ఈగల్ మైండ్ సెట్టే. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. జై హింద్.